నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఆల్ ఇండియా పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజయగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకురావడం దుర్మార్గమని తెలిపారు. అత్యంత దుర్మార్గమైన చర్యని భావించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉన్నదని గుర్తు చేశారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈరోజు కార్మికుల మెడలపైన 2 విధాల పదులు ఉండేటట్టు కత్తులు ఏడాదిస్తూ ఉన్నారనేది మేము సీరియస్గా కార్మిక వర్గానికి తెలియబరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే కార్మిక చట్టాలను చేసుకొని 8 గంటలు పని విధానం మనం చేసుకున్నామో దానికి ఈరోజు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వము 12 గంటల పని విధానాన్ని తీసుకొని వచ్చేసి ఈరోజు కార్మికులకు ద్రోహం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అనేక చట్టాలను ఏవైతే పాత చట్టాలు ఉన్నాయో అవన్నీ బర్తరఫ్ చేసేసి దానంతా క్యాన్సిల్ చేసి ఈరోజు 4 కోట్లుగా 4 లేబర్ కోట్లుగా తీసుకొని వచ్చేసి కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణ చూస్తే గతంలో ఎక్కడైనా కానీ 8 గంటలు పని విధానం ఉండేది. ఇప్పుడు అఫీషియల్గానే 12 గంటలు పని చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రజలకు కార్మికులకు మేలు జరిగేలా ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలనేసి మేము సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే 150 నుంచి 350 మంది ఉన్న కార్మిక వర్గంలో పనిచేస్తున్నటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలను నిరంకుశంగా ఆన్ ద స్పాట్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకోకుండా రద్దు చేయొచ్చు అనే చట్టాన్ని కూడా రద్దు చేయాలి. అంతేకాకుండా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వారికి కట్టుబడి ఉండి కార్మిక నల్ల చట్టాలను రద్దు చేయాలనేసి మేము సీరియస్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ నిరసనలు అనేది మరింత ఉధృతం చేస్తామనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దాసరి విజయగాంధీ జమ్మలవాడు. రద్దు చేయాలి కార్మిక చట్టాలను, రద్దు చేయాలి కార్మిక నల్ల చట్టాలను, అమలు చేయాలి కార్మిక పాత చట్టాలను, అమలు చేయాలి కార్మిక పాత చట్టాలను.